కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన, మీరేమంటారు? మాది తిరువూరు నియోజకవర్గం అండి. మాది బాగానే ఉంది. అది రోడ్లు వేయటం కానీ, పథకాలు ఇన్ టైంలో రావటం కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి అధికారం బాగానే ఉంది. ప్రజెంట్ పర్లేదు, బాగానే ఇప్పటి వరకు బాగుంది. ఇప్పుడు మీరు కూడా అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు కదా, అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి నాకు పూర్తిగా తెలియదు, కానీ అమరావతి రాజధాని చేయటం మంచిదేనండి. అది ఎంతవరకు వర్క్ అయిందో ఏంటో మాకు అంత ఐడియా లేదు. అంటే ఒకవేళ అనుకున్నట్టు డెవలప్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటది, భవిష్యత్తు బాగుంటుందా లేదా? అమరావతి అభివృద్ధి అయితే బాగానే ఉంటదని, కూటమి అధికారంలో రావడానికి గల మొదటి కారణం అమరావతి రాజధాని ఉండాలని కోరుకోవటం వల్లే వచ్చిందండి. కూటమి అధికారం ప్రభుత్వంలో రావడానికి గల ముఖ్య కారణం అదొకటే మెయిన్. తర్వాత మిగతా విషయాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు త్వరగా అభివృద్ధి చేస్తే, త్వరగా పెట్టుబడులు వస్తే బాగానే ఉంటది. ఓకే, మరి మీది ఎక్కడన్నా? మీది మా తిరువూరు నియోజకవర్గం ఇసనపేట అండి. ఓకే, తిరువూరు కదా. ఇప్పుడు మీ చుట్టుపక్కల రోడ్లు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉందంటారు? ఈ మధ్య కాలంలో ఏం జరిగిందా? రోడ్లు వేసారండి చాలా వరకు. రోడ్లు బాగానే ఉన్నాయి, పథకాలు వస్తున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, పథకాలన్నీ ఇచ్చామంటున్నారు. మరి మీకేమైనా అందుతున్నాయా పథకాలు? అందుతున్నాయండి. మీకేం అందినాయా? అదే స్త్రీ శక్తి పథకం, సిలిండర్, ఆ అమౌంట్, పిల్లలకి అమౌంట్, పథకాలు అన్ని చాలా వరకు అందిపోయినాయి. పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. మా అమ్మగారికి పెన్షన్ కూడా వస్తుంది. టయానికి వస్తుంది. ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది ఏమీ లేదు.